ఆమనిలా మన జీవన వనిలోకి ఉగాది ప్రవేశిస్తుంది. అయితే తీపి, చేదు, పులుపు, వగరు అన్నీ కలయికతో మనము ఉగాది పచ్చడి చేసుకోవడం ఆనవాయితీగా, ఆచారంగా కొనసాగుతోంది. జీవితంలోని అనేక కోణాలను సృష్టించినట్లుగా మన పెద్దలు ఈ ఉగాది పచ్చడిని రూపొందించినట్లుగా మనకు అవగతమవుతోంది. ఉగాది వసంతంలో వస్తుంది కాబట్టి వసంతంలో కోకిలలు గళాలు ఎత్తినా ఎత్తకపోయినా ఈ ఉగాది నాడు మాత్రం మా కవి కోకిలలు తప్పకుండా గళాలు ఎత్తాలని ఈ వేదికకు విచ్చేయడం జరిగింది. ఇక్కడ 9 మంది నవకవులతో, నవరత్నాల్లాంటి నవకవులతో ఈ ఉగాది కవి సమ్మేళనం నిర్వహించబడుతోంది. ఈ విజయనామ సంవత్సరం కాబట్టి ఈ ఉగాది అందరి జీవితాల్లో విజయాలనే ప్రసాదిస్తుందని, అందిస్తుందని భావిద్దాం. పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ 5 అంగాలతో, పంచ అంగాలతో కూడుకున్నది కాబట్టి పంచాంగం అని పెద్దలు పేరు పెట్టడం జరిగింది. పంచాంగం కూడా ఒక శాస్త్రం లాంటిదే. ఎందుకంటే మనకు చంద్రగ్రహణమైన, సూర్యగ్రహణమైన ఫలానా దినం ఈ గ్రహణం సంభవిస్తుంది అంటే తప్పకుండా పొల్లు పోకుండా అలాగే జరుగుతుంది. అంటే మన వాళ్ళు ఎంతటి లెక్కలు సరిగా కుదించి దాన్ని కూర్చి ఈ పంచాంగాన్ని రూపొందించారో మనకు అర్థమవుతుంది. ఈరోజు మరి మా నవరత్నాలు లాంటి కవులు తమ గళాలెత్తి కవితల్ని వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా నేను ఈ ఉగాది మీద అల్లిన నా కవితను వినిపిస్తాను. విజయవత్సరమా, విశ్వజన ఆశారమా, అమ్మ విజయనామ సంవత్సరమా, విశ్వజనజీవన ఆశారమా, నీ పేరులోనే విజయం ఉంది కాబట్టి సార్థక నామధేయవై సకల రంగాలలో మాకిక విజయాన్ని కలిగించు. విదేశ విద్రోహ శక్తుల్ని, భయంకర బాంబుల దాడుల్ని భస్మీపటలం గావించు. పార్టీలకు అతీతంగా సమత, మమత, సౌజన్యంతో ప్రజలందరికీ శాంతి సౌఖ్యాల్ని ప్రసాదించు. ఉగాది పచ్చడి అందించకపోయినా పర్వాలేదు కానీ అధిక ధరల భారంతో నలిగి పచ్చడి కాకుండా మమ్మల్ని పరిరక్షించు. కొండెక్కిన వెండి బంగారాలు మాకక్కర్లేదు కానీ నిత్యావసర సరుకుల్ని, గ్యాసుని ఆధార్ రాకున్నా అందరికీ అందించు. అవినీతి అసుర నేతలపై నిశిత బాణాల్ని సంధించు. నిట్టూర్పుల నిరుపేదల బతుకుల్లో తూర్పు వెలుగుల్ని ప్రసరించు. అమాయక విద్యార్థులు ఆత్మహత్యలకు గురి కాకుండా ఆత్మస్థైర్యాల్ని, విద్యా విజ్ఞానాల్ని అందించు. కాగితం మీది కందిపప్పులా కనిపించే ఆశాజనకపు జలయజ్ఞపు ప్రాజెక్టులకు అందాల ఆకృతుల్ని రూపొందించు. ఇటు కడుపు కోత, అటు కరెంటు కోత లేకుండా, సాగునీటికి లోటు రాకుండా ప్రజలు, పల్లెలు పచ్చగా ఉండేలా, పట్టణాలు ప్రగతిగాంచేలా పథకాల్ని రచించు. ఎన్ని చట్టాల్ని తెచ్చినా, శిక్షల్ని హెచ్చించినా అంతకంతకు దేశంలో నలుదెసలా అధికమవుతున్న అత్యాచారాల్ని వారించు. ప్రేమల పేరుతో అమ్మాయిల వెంటపడి వేధించే అబ్బాయిల ఉన్మాదాల్ని తొలగించు. సర్వం స్వాహా చేసే స్వాముల్ని, లక్షల కోట్ల స్కాముల్ని తక్షణం శిక్షించు. ధైర్యంతో ధర్మ కరవాలాన్ని జలిపించు.
నీ పాలనలోనైనా నీతి నిజాయితీని మెరిపించు. కుదేలైన ఐటీ రియల్టీ రంగాల్నేగాక మా సాహిత్య సాంస్కృతిక రంగాల్ని కుందేలులా పరిగెత్తించు. దిగాలు పడ్డ జీవితాలన్నీ జిగేల్మనేలా దీవించు. ఇప్పుడు కేంద్ర విశ్వవిద్యాలయంలో ఆంధ్ర శాఖాధ్యక్షులుగా పనిచేస్తున్న డాక్టర్ శరత్ జ్యోత్స్నా రాణి గారు తమ కవితను వినిపిస్తారు. వీరు ఎల్లోరా రచనల మీద వారు సమగ్రంగా పరిశోధన గావించి పిహెచ్డి పట్టా పొందడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ శరత్ జ్యోత్స్నా రాణి గారు తమ కవితను వినిపిస్తారు. భక్తి టీవీ ఛానల్ వారికి ప్రేక్షకులకి విజయనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శీర్షిక పేరు ఏది ఆ వసంతం, ఎక్కడ ఆ కోయిల పాట. కనుల ముందు కదలాడే దృశ్యాలు కన్నీటి చిత్రాలవుతున్నాయి. మనస్సు మరోసారి మౌన రాగాలను మీటుతోంది. అంతటా వసంతం విరిసిన ఆమని కొయ్యల పాట కరువైన కవికోకిల కంఠాలు మాత్రం నేడు కదం తొక్కుతున్నాయి. రాష్ట్రాన్ని చుట్టి వచ్చావు కాబోలు, అలసిన నీవు ఆదమర్చి ఉంటావు. అయినా వసంతం నీకు స్వాగతం పలుకుతోంది. మా కోసం ఓసారి గొంతెత్తి పాడవు. బ్రతుకు పర్వంలో చితికిన బడుగు వర్గాల గుండెల్లో రాగసుధలు నింపవు. నడకలు నేర్చిన మనిషి పొడిమిపై నరుకుతున్న ప్రతి చెట్టు నరాలు తెగి విలిపిస్తున్నాయి. నడకలు నేర్చిన మనిషి పొడిమిపై నరుకుతున్న ప్రతి చెట్టు నరాలు తెగి విలిపిస్తున్నాయి. పచ్చదనం నశిస్తుందని ఆక్రోశిస్తున్నాయి. అదిమి పెట్టిన అవకాశవాదుల ఆగడాలు మరో అడుగు ముందుకు వేస్తే ముష్కరుల బాంబుల దాడుల్లో కన్నవారిని కోల్పోయి అంగవైకల్యాన్ని మూటకట్టుకున్న భావి పౌరుల భవితను చూసి దుఃఖించి శాంతి కోసం 4 అడుగులు వేసిన నీకు నడిరోడ్డు మీద హత్య బాకే గుచ్చుకుందా? ఓ కోయిలమ్మ, మోయలేని ధరల బరువు మోపిడై సామాన్యుడు సగమై డూడూ బస్వన్నలా మారాడని చూస్తున్నావా? మగవాడి చేతలను మౌనంగా భరించి ఒక పుట్టుక కోసం తల్లి గర్భంలోనే తల్లడిల్లే ఆడపిల్ల ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న మాతృత్వ మమకారం ఆడపిల్లను అంతం చేస్తే అనాగరిక సంస్కృతికి స్వాగతం పలుకలేక కుసంస్కారపు బాటలో మతోన్మాద వేటలో ముందుకు సాగలేక మనిషే మృగమై మాన్నకాండ సల్పితే ఏదీ ఆ వసంతం, ఎక్కడ ఆ కోయిల పాట. ఓ కోయిల, నీకో మాట. పరమత సహనాల సువాసనలు నింపుకున్న ఈ మట్టిలో ఏముందో మహిమ. మేమంతా ఒక్కటేనని కలిసి వసంతగానం ఆలపించేలా పాడవు. మేమంతా వసంతగానం ఆలపించేలా పాడవు. నీ పాట మాకు మేల్కొల్పు గీతం కావాలి. నీ పాట మాకు మేల్కొల్పు గీతం కావాలి. పగిలిన హృదయాన్ని పదిలపరుచుకో, పగలున్నా 10 మంది కోసం పాటపాడు. పగిలిన హృదయాన్ని పదిలపరుచుకో, పగలున్నా 10 మంది కోసం పాటపాడు. నీ పాట నా కవితకు పల్లవి, నీ రాక మాకో సందడి. నందన నామవత్సరం క్యాట్వాక్ చేసి టేక్ కేర్ అంటూ వెళ్ళిపోయింది. విజయనామవత్సరం తోడుగా వస్తానంటోంది. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే మానవాళికి ఆనందాన్ని అందిస్తానంటోంది. అందుకే ఓ కోయిలా ఇటురా, నీవు అడుగుపెట్టిన చోట ఆమెని పులకిస్తోంది. ఉగాదికి స్వాగతం పలుకుదాంరా. కవిత్రయం అనగానే అందరికీ ఎర్రాప్రగడ గుర్తొస్తారు. అలాగే మా మిత్రత్రయంలో నాకు ముందుగా ఎల్లాప్రగడ గుర్తొస్తారు. డాక్టర్ వై రామకృష్ణారావు, ఎల్లాప్రగడ రామకృష్ణారావుగా వారు కవిగా ప్రసిద్ధులు. చైతన్య కళాశాలలో ఆంధ్ర శాఖాధ్యక్షులుగా వారు పదవీ విరమణ గావించారు. వీరు ఆధునిక సాహిత్యంలో మనోవిశ్లేషణ ధోరణులు అనే అంశం మీద పిహెచ్డి చేసి వారు అనేక కావ్యాలను వెలువరించి అటు సంప్రదాయ వాదాల్ని ఇటు ఆధునిక రీతుల్ని వంటబట్టించుకొని చక్కని కవితలను వారు రాయడం జరుగుతోంది. ఇప్పుడు వారు తమ కవితను వినిపిస్తారు. శీర్షిక ఏం బావుకుందామని. ఈ కవిత కొంత భాగం కవితాత్మకం, కొంత భాగం కథనాత్మకం. పాపం ఉగాది సుందరాంగిని చూస్తే జాలేస్తుంది. ఎన్నికల రణభూమికి, అవస్థల వ్రణభూమికి ఆగమిస్తున్న విజయను చూస్తే కడుపు తరుక్కుపోతోంది. రాహుకాలంలో బయలుదేరి రాకూడని వేళలో వచ్చింది, నెలాఖరులో వచ్చిన చుట్టంలా. ఉద్యమ నినాదాల ప్రభంజనం హోరులో, మండిపోయే ఎండల ప్రచండ అగ్నిగుండాల భుగభుగ సెగల్లో, కమిలిపోయిన మావి చిగురుల జెండాతో గద్గదమైపోయిన కోయిల గళానికి
గుండెలోనే సీలు వేసుకుని తగుదునమ్మా అంటూ తరలివచ్చింది ఉగాది. ఏం బావుకుందామని, ఏం బావుకుంది ఆమని. ఇంకా నయం, ఢిల్లీ బస్ ఎక్కింది కాదు, నిర్భయలాగా దుర్భరంగా మరణించేది. బాగుంది బాగుంది. యూనివర్సిటీల దోవ పట్టింది కాదు, దిష్టిబొమ్మై దగ్ధమైపోయేది. ట్యాంకుబండు రూటులో వచ్చింది కాదు, ముక్కలు చక్కలై మురికి నీటిలో నిమజ్జనమైపోయేది. ఓహో. పాపం అడవిదోవ బట్టి వచ్చింది కాదు, పాపం అడవిదోవ బట్టి వచ్చింది కాదు, ఎన్కౌంటర్ అయిపోయేది. ఓహో. శిశిరం వాడ నుంచి పడుతూ పడుతూ చిగురాకుల మోపుతో, గున్నమావుల బరువుతో, కోయిలల కోలాహలాల కొండంత లగేజీతో వస్తోంది గదా. ఎదురేగి మోటారు బండిలో ఎక్కించుకుందామంటే పేట్రేగిన పెట్రోలు ధర ఫెడేలుమని కొట్టింది. ఆత్మహత్యల చితిమంటలకు, సంక్షోభాల సంగ్రామ సీమకు అరుదెంచేందుకు బెదురుపడి ఈసారి రాదేమోననుకున్నా ఉగాది. కొంత వసంతాన్ని తాకట్టు పెట్టి చింతకు చిరునవ్వు అతికించుకొని పంతంగా వచ్చింది విజయనామ ఉగాది. ఏం బావుకుందామని, ఏం బావుకుంది ఆమని. వస్తూనే రంగురంగుల అలంకరణల భవంతిలో అడుగుపెట్టింది. అవసరమైనవి తప్పించి తతిమ్మావన్నీ లభించే హంగుల పెద్ద అంగడి అది, మాలుట, గోల్మాలు. అక్కడ అందమైన ప్లాస్టిక్ ప్యాకెట్లలో అమ్మకానికి పెట్టిన ఉగాది పచ్చడి, పక్కనే ఓ పోస్టర్, దేవుడికి జీవుడికి వారధి, రుచికరమైన ఉగాది పచ్చడి, ప్యూర్ వెజిటేరియన్. ఉగాది పచ్చడికి ప్యూర్ వెజిటేరియన్ ఏమిటి వీళ్ళ శార్థం? తిట్టుకున్నాడో తాతగారు అర్థంగాక. అంటే పురుగులు, చీమలు, దోమలు లేకుండా చేసిన పచ్చడన్నమాట. వివరించింది కౌంటర్లో కాసులు వసూలు చేసే లిప్స్టిక్ కాంతామణి. బెంబేలు పడిన ఉగాది బయటకు పరిగెత్తింది, దిక్కుమాలిందై. ఏదో ఎన్ఆర్ఐ కాలనీ దోవ పట్టింది. దోవ పొడుగున మా బ్రాండ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉగాది పచ్చడినే కొనండి, హోమ్ డెలివరీ ఉచితం అనే ఫ్లెక్సీ బ్యానర్లు. అటుగా సైకిల్ ఎక్కిపోతున్న ఓ మాస్టర్ గారు ఆ ఫ్లెక్సీ చూసి నడి రోడ్డులో ఠక్కున బ్రేకేశాడు. ఆత్రంగా జేబులోంచి సెల్ ఫోన్ తీసి భార్యామణిని పిలిచాడు. ఏమోయ్, హోమ్ డెలివరీ ఉచితంట, ఈసారి నీ కాన్పు ఇంట్లోనే, ఆసుపత్రి ఖర్చులు ఆదా. కళ్ళు మూసుకుని పరుగు పరుగున కాలనీలో అడుగుపెట్టింది ఉగాది. పచ్చని తోరణాలతో విలసిల్లే ఓ గృహప్రవేశం చెయ్యబోయింది. గుమ్మంలోనే ముల్లులా నుదుటికి గుచ్చుకుంది ఆకు కొస. అది ప్లాస్టిక్ మామిడి తోరణం. ఇదేదో కత్తుల బోను అనుకుని పక్కింటి గుమ్మంలోకి నెమ్మదిగా చేరింది. లోనికి తొంగి చూస్తే ఆ ఇంటి ఇల్లాలు కంప్యూటర్ ముందు కూర్చుని టిక్కు టిక్కుమని నొక్కుతున్నది. ఏమిటి చెప్పమా అని ఆసక్తిగా చూసింది ఉగాది. ఆ మహా ఇల్లాలు ఆన్లైన్లో ఉగాది పచ్చడి ఆర్డర్ చేస్తోంది. ఈ వీధి అచ్చి రాలేదని పక్క వీధిలోకి మళ్ళింది. తోరణంలో కలిసి రెపరెపరాడాల్సిన మామిడాకులు విడివిడిగా రాలిపడి ఉన్నాయి గుమ్మంలో. మా విడాకులు. పొంగి చూస్తే ఆవిడ గారు ఎడమొహం, ఆయన గారు పెడమొహం. అర్థమైంది. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, విడాకులు తీసుకుందుకు. శకునం బాగాలేదని వెనుక వీధికి చేరుకుంది. ఓ ఇంజనీరింగ్ పడుచు పిల్ల ఉగాది పచ్చడి తయారీ విధానం గూగుల్లో సెర్చ్ చేసి ప్రింటౌట్ తీసి చూస్తూ పచ్చడి చేసేసింది. విజయగర్వంతో బామ్మగారిని పిలిచి చేతిలో వడ్డించింది. రుచి చూసిన బామ్మగారు ఏమిటే ఇది అని అడిగింది. ఇది గూగుల్ పచ్చడి బామ్మ, గర్వంగా చెప్పింది కాబోయే లేడీ ఇంజనీరు. ఉగాది పచ్చడి కాదు అంటూ బామ్మగారు నడిచిపోయింది బాత్రూం వైపు వాంతి చేసుకుందుకు. ఉగాది ఓ క్షణం నీరసించింది, ఓ క్షణం నిర్వేదించింది. ఉగాది ఓ క్షణం నీరసించింది, ఓ క్షణం నిర్వేదించింది. అనుక్షణం త్రివిక్రముడిలా ఆకాశానికి పెరుగుతూ రెచ్చిపోయే ధరల దెబ్బలకు పచ్చడైపోతున్న ఈ జనాలకి ఉగాది పచ్చడేమిటి పిచ్చిగాని అనుకొని నైరాస్య రథం మీద తాను తరలివచ్చిన శిశిరసీమలకు తిరోగమిద్దామనుకుంది ఉగాది. తాను తరలివచ్చిన శిశిరసీమలకు తిరోగమిద్దామనుకుంది ఉగాది.
కానీ తానే రాకపోతే ఈ కవుల కంఠాలన్నీ తడారిపోవు. బాగుంది. తానే రాకపోతే ఈ కవుల కంఠాలన్నీ తడారిపోవు, సభల సంబరాలన్నీ చట్టుబండలైపోవు. అందుకే సంప్రదాయం సమసిపోతున్న సంధివేళలో సంస్కృతి అస్తమిస్తున్న సాంధ్యసీమలో చిటికెంత ఆశను తీసుకొచ్చింది, చిగురంత ఆమనిని కోసుకొచ్చింది, చినుకంత ప్రేమను మోసుకొచ్చింది. నమస్కారం.